పిఎంసి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈ రోజైతే మనం కట్టాల్కి వచ్చేసాము, కైలాసపురి. అదేనండి పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చేసాము. సో ఇక్కడైతే మనము అన్నప్రసాదం చోటు వచ్చేసాము. సో ఇక్కడైతే ఫుడ్ ఇన్ఛార్జ్ ఉన్నారు రాజశేఖర్ గారు, మాట్లాడదాం. సార్ మీరు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మా నమస్తే సార్ ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి? మీరు ఇక్కడ ఫుడ్ కన్వీనర్ కదా, చెప్పండి. ఫుడ్ ఇన్ఛార్జ్ ఇక్కడ ఫుడ్ అద్భుతంగా ఉంటుందమ్మా, చాలా అమృతంలాగా ఉంటుంది. అన్ని చోట్ల ఉండడానికి వేరు ఉంటుంది. ఒక ధ్యానం దగ్గర ఫుడ్ తినడం అనేది చాలా అద్భుతమైనటువంటిది. పత్రి గారు ఎందుకు పెట్టారంటే ఇది ఈ యొక్క ఫుడ్ తిన్న వాళ్ళు శాకాహారులుగా మారాలి అనే ఉద్దేశంగా మంచి వాళ్ళతో ధ్యానం చేసి ఇక్కడ వంట చేపిస్తారు. ఓకే, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? ఇక్కడ నేను ధ్యానమా చక్రాలు దండిగా చేశానంటే మొత్తం ఓవరాల్ ఇన్ఛార్జిగా కూడా సేవల తరపున వర్క్ చేశాను. మరి ఇప్పుడు మాత్రం ఓన్లీ ఫుడ్ ఇన్ఛార్జ్ తీసుకున్నాను. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. 10 ఇయర్స్ నుంచి. వావ్, గ్రేట్. ఓకే, ఇక్కడ ఈరోజు ఏంటి స్పెషల్స్ ఏం వండారు ఇక్కడ? సో ఇక్కడ వచ్చేసి మనకు మైసూర్ బజ్జీ, కొర్ర ఉప్మా, కొర్ర ఉప్మా చట్నీ ఈరోజు మార్నింగ్ టిఫిన్. మరి మధ్యాహ్నము స్వీట్ ఉంటుంది, కర్రీ ఉంటుంది, కలర్ రైస్ ఉంటుంది. అద్భుతంగా మధ్యాహ్నం ఒక 5-6 రకాల భోజనాలు ఉంటాయి మధ్యాహ్నం అప్పుడు. సో ఈవినింగ్ ఏంటండి? సో ఈవినింగ్ కూడా కలర్ రైస్, చపాతీ, కర్రీ, మరి అన్నము, రసము, మజ్జిగ ఉంటుంది. ఓకే, అసలు ఇంట్లో కూడా మనం వండుకోము ఇన్ని వెరైటీస్ డైలీ, ఎందుకంటే ఉన్న టైమింగ్ ప్రకారము. సో ఇప్పుడు ఏం వండుతాంలే, నెక్స్ట్ డే చూద్దామని కూడా అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ పంచపక్ష పర్వాణాలన్నీ పెడుతున్నారు. సో చాలా బాగున్నాయి ఐటమ్స్ అంటే చాలా మంది అంటున్నారు. సో మీ అభిప్రాయం చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే పత్రి గారు ప్రతి విషయాన్ని ఎంత అద్భుతంగా చేయాలి అనేది ఆయన దగ్గర మనం నేర్చుకుంటాం. సో అదే ఒక వండడంలో కానీ వడ్డీయటంలో కానీ ఏ విధంగా ఉండాలి, ఇక్కడ తిన్నవాళ్ళు ఎట్లా వండుకోవాలి, ఇంట్లో ఎలా వండుకోవాలి, ఎలా తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి అనేది ఇక్కడ తినడం కోసం కాదు, నేర్చుకోవడం కోసమే రావాలి తిని. థ్యాంక్ యూ అండి. సో పత్రిజీ ధ్యాన మహాయాగానికి రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ సర్స్ కూడా వచ్చున్నారు. సార్ వాళ్ళ మాటల్లో కూడా వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఏంటి ఫస్ట్ టైం వచ్చింది మీరు ఇక్కడికి? లేదు, మేము చాలా సంవత్సరాలు వస్తున్నాం. గురుగారు తెలియదు అండబడిచ్చేది, గురుగారితో మేము నేర్చుకున్నాం అండబడించడం అనేది. ఇంకోటి ఏంటంటే గురుగారు ఉన్నప్పుడు కంటే కూడా ఇంకా అద్భుతంగా ప్రాంగణంలో ఎక్కువ జరుగుతుంది. చాలా విజయభాస్కర్ రెడ్డి గారు, కమిటీ సభ్యులు చాలా అద్భుతంగా జరుగుతున్నారు. ఇక్కడ అక్కడక్కడ పత్రి ధ్యానులందరూ కూడా ఈ సంవత్సరం అద్భుతంగా జరుగుతుంది. వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద గురువులు సత్యాన్ని తెలుసుకొని అన్నదానం అన్నింటిలో కల్లా అన్నదానం అనేది గొప్పదానం అంట. గొప్పదానం పెద్దలు చెప్పారు. కాబట్టి అన్నదానంకి ఎంతోమంది దాతలు ఇచ్చినందుకు, ఈ చేసినందుకు ఎంతోమంది ఫోన్ చేసి చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. అంటే అది పత్రిజీ గారి కిక్ అది. ఎందుకంటే మనం తింటాం కదా, మనం ఇంకోటి కొట్టించే దానిలో ఉంటుంది ఆనందం ఉంటుంది చూడు, అది ఆ కిక్ వేరేగా ఉంటుంది. ఎలా ఉంది సార్? మీరు టేస్ట్ చేశారు కదా? చేసాం, సూపర్, బాగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సార్ మీ అభిప్రాయం చెప్పండి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? మేము 7 ఇయర్స్ నుంచి వస్తాం. 10 ఇయర్స్ 7 నుంచి వస్తున్నాం. ఈ సంవత్సరం అద్భుతంగా జనం చూస్తుంటే లక్షల మంది ఉన్నారు. పత్రిజీ గారు నిజంగా ఆయన ఆత్మ ఎంతో ఆనందపడుద్ది. ఇలాంటివన్నీ చూసి, అన్నదానాలు ఏమి చూసి ఆయన ఆత్మ శాంతి పడుద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇలాంటి దాతలకి హెల్ప్ చేసిన వాళ్ళకి, యజమానానికి, విజయభాస్కర్ రెడ్డి అందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఇంకొకరు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకున్న ఫుడ్ ఎలా ఉంది ఏంటన్నది. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వస్తారు మీరు? మేము సిద్దిపేట డిస్ట్రిక్ట్ గజ్వెల్. ఓకే, సో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. మీకు ఎలా తెలిసింది ఇక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతుందని? మాకు 4 ఇయర్స్ నుంచి తెలుసు మేడం. 4 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వస్తుంటాము. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినంత ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? ఏం పెట్టారు? స్పెషల్ ఏంటి ఈరోజు బోండా పెట్టిర్రు, ఉప్మా పెట్టిర్రు, ప్లస్ చట్నీ. చాలా అద్భుతంగా ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు తిన్నా కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి? నిన్న వచ్చాం మేడం. నిన్న స్టార్టింగ్ డే పొద్దున వచ్చాము. అప్పటి నుంచి వేడివేడిగా సర్వ్ చేస్తుంటే తినాలి అనే కోరికతోటి ఇంకెక్కువ తిన్నట్టు అనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము కూడా 4 ఇయర్స్ నుంచి వస్తున్నాం మేడం. ఈ రోజు ఫుడ్ ఎలా ఉంది అసలు ఇక్కడ? చాలా బాగున్నది, ఇంటికన్నా చాలా బాగున్నది.
అంటే ఇంట్లో బాగుండదు అంటున్నారా మీరు ఫుడ్? అట్లని కాదు కానీ ఇంతమందికి చేసుడు చాలా గ్రేట్ అని నా ఉద్దేశం అన్నమాట. మీరు 4 ఇయర్స్ నుంచి వస్తున్నారు. ఇక్కడ మీకు వాతావరణం అంతా ఎలా ఉంది? అసలు మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి రావాలని చెప్పి? ఫస్ట్ మెడిటేషన్లోకి వచ్చినాక పత్రిజీది ఇక్కడ ధ్యాన మహాచక్రం జరుగుతుందని తెలిసి మేము రావడం జరిగింది మేడం. సో డైలీ ఈరోజు స్పెషల్ ఇది అంటున్నారు. నిన్న ఏం తిన్నారు మీరు? ఫుడ్ ఎలా ఉంది నిన్న ఫుడ్? నిన్న ఈవినింగ్ డిన్నర్ చేసినాము, చపాతీ ఇచ్చిండు, కర్రీ, అన్నం, రైస్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇక్కడైతే చాలా మంది ఇది చాలా బాగుంది అంటున్నారు ఫుడ్ కానీ. సో ఈ యాగం గురించి మాకు ఫ్రెండ్స్ ద్వారా తెలిసి వచ్చాము. సో 4 ఇయర్స్ నుంచి మేము వస్తున్నామని అంటున్నారు. సో చూద్దాం. సో వ్యూవర్స్ ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడుగు తెలుసుకుందాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? చాలా బాగున్నాయండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాంబట్ల ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 4 సంవత్సరాలు. ఇక్కడ ఫుడ్ అంతా ఎలా ఉంది మీకు? బాగుంది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము రామట్ల పాలెం తాలూకు బాగానే ఉంటాము. మేము అన్నదానం కోసం, బంగారు తండ్రి స్వామి కోసం, ప్రసాదానం కోసం వచ్చేము ఈ దేశం. మీరండి ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేడం. ఓకే, మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి రావాలని చెప్పి? బాగుంటుంది ఫుడ్, పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతుందని ఎవరు చెప్పారు మీకు? మాకు అక్కడ మాధవ్ సార్ అని చెప్పి క్లాసులు నడుపుతారు అక్కడ. ఆయన ద్వారా మేము తెలుసుకున్నాము. అక్కడి నుంచి ఇక్కడికి మేము 5 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఇక్కడ మాకు ఈ ఎనర్జీ తీసుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. సంవత్సరం పాటు ఉండిద్ది అని తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఇంకొకరు కూడా ఉన్నారు, ధ్యానులతో మాట్లాడదాము. హాయ్ అండి. హాయ్ అండి, బాయ్. మీ పేరు చెప్పండి. సామ్రాజ్యం. సామ్రాజ్యం గారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నిన్న వచ్చామండి. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు పత్రిజీ ధ్యాన మహాయాగంకి? ఫస్ట్ బిగిన్ రావడం ఇక్కడికి. ఇదే ఫస్ట్ టైం. ఆ, ఎవరు చెప్పారు మీరు ఇక్కడికి వస్తే బాగుంటుందని? వీళ్ళందరూ వస్తుంటే నాకు కూడా టికెట్ బుక్ చేశారు వాళ్ళే ట్రైన్కి. వాళ్ళతో పాటు సరదాగా వచ్చేసాయి రావాలనిపించి. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది మీకు? ఫుడ్ కానీ, టిఫిన్ కానీ, ఏర్పాట్లు కానీ బ్రహ్మాండంగా ఉంది. అన్ని బాగా చక్కగా చేస్తారు, ఇబ్బందే లేదు. రూములు కానీ అన్ని చక్కగా ఉన్నాయి. మనం ఇంట్లో కూడా వండుకోము, ఎందుకంటే 24 అవర్స్ మనకి ఇక్కడ పోయినది కాలుతూనే ఉంటుంది. ఎంత మంది వచ్చినా అన్నప్రసాదం అందిస్తూనే ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి అందరికి చేసే వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఇంకొక 2 ధ్యానులు ఉన్నారు ఇక్కడ. హాయ్ అండి. హాయ్ అమ్మా, మీ పేరు? నా పేరు సాయి ప్రభ అమ్మ. నాది రైచూరు నుంచి వచ్చినాను. చాలా బాగుంది. మా ఊర్లో కూడా పిరమిడ్ క్లాసులు నడుస్తున్నాయి. చాలా మనిషికి శాంతి. చిన్న చిన్న పల్లెలలో కూడా పిరమిడ్ కట్టిస్తే మా ఓనర్ హేమానారాయణ మేడం పిలుచుకొని పోతారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు? 3-4 సంవత్సరాలు అయింది. 3-4 ఇయర్స్ నుంచి వస్తున్నారు. ఇక్కడ అన్నప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి? బాగున్నాయి. నాకంటే ఈ మటుకు ఈరోజు చేసింది చాలా టేస్ట్ ఉంది. 2 ఉప్పిట్లే కానీ అది కనుగొనలేము మేము. ఏది రవ్వ ఉప్పిటే, ఏది గోధుమ జొన్న ప్లస్ అంటే టేస్టే ఉన్నాయి. చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మన ఇంట్లో చేస్తూ కూడా మా చెయ్యి మా కాలు ఉంటే కూడా టేస్ట్ ఉండదు. ఇక్కడ అంత టేస్ట్గా ఉన్నాయి. చాలా బాగుంది నాకు. థ్యాంక్ యూ అండి. మీ పేరు చెప్పండి. నా పేరు సుశీల. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయనగరం నుంచి వచ్చాను. ఓకే, ఇది 2వసారి ఇక్కడికి రావడం. ఓకే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తేలిగ్గా ఉన్నవాళ్ళు బరువు అయిపోతారు, బరువుగా ఉన్నవాళ్ళు ఇంకా బరువు అయిపోతారు. అంత సూపర్ భోజనాలు ఇక్కడ. అందరూ రావాలి, అందరూ ఇదంతా చూడాలి. 2 ఇయర్స్ నుంచి వస్తున్నాను అన్నారు. మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి వస్తే బాగుంటుంది పత్రిజీ ధ్యాన మహాయాగం అని? అంటే మేము పిఎంసిలో చూసాం. ఓకే, పిఎంసిలో చూసి ఇక్కడికి వస్తే బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాము. అందరూ మన చుట్టాలే. పత్రిసారి ఇల్లు మనకు అన్నవారి ఇల్లు ఆడుకొని వచ్చేస్తున్నాం. పత్రిసారికి జై. థ్యాంక్ యూ. హాయ్ అండి. హలో, మీ పేరు చెప్పండి. పాపమ్మ నా పేరు. అన్నం బాగా పెడతారు, ధ్యానం యజ్ఞానికి బాగా సూపర్ పెడతారు. బ్రహ్మ శుభాసుపత్రికి జై. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? 10 సంవత్సరాలు అయింది మేడం. మేము వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఓకే, మేము రోజు చూస్తున్నాము. ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ అంతా? బాగుంది, అన్నము బాగుంది, గుడ్డు బాగుంది మేడం. బాగుంది, మోటార్లో కూడా ఇట్లా బాగుంది. ఎవరైనా రావచ్చు, చూసుకోవచ్చు. మనం ధ్యానానికి ఓలుకున్న వాళ్ళు అందరం బాగా పంచుకున్న వాళ్ళ. ఎలా ఉంది కైలాసపురి మొత్తం? ఎలా ఉంది ఇక్కడ వాతావరణం అంతా? బాగుంది మేడం. కైలాసలటనే ఉంది, కైలాసలోనే ఉండము అన్నట్టునే ఉంది మాకి. మేడం బాగుంది. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు చెప్పండి. నా పేరు చంద్రన్న మేడం. చంద్రన్న, ఓకే, కర్నూలు జిల్లా, నందవరం మండలం,
సోమల గుడూరు. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? మేము 20 సంవత్సరాల మేడం నేను రాబట్టి. ఓకే. ఆ, 20 ఇయర్స్ నుంచి. 20 ఇక్కడ అన్న ప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి? అన్నప్రసాదాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మేడం. ఏంటి ఈ రోజు స్పెషల్ ఏం పెట్టారు ఈ రోజు? దీంట్లో నెయ్యి ఉప్మాల నెయ్యి వేసి బాగా చేసినారు మేడం. ఓకే. బాగుంది టేస్ట్. మీకు ఇంటి దగ్గర ఉన్న ఫుడ్ బాగా నచ్చిందా? ఇక్కడ బాగా నచ్చిందా? ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఎక్కడ ఉంటుంది మేడం మాకు. ఇది ఫస్ట్ క్లాస్ #1 మేడం ఇది. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? మేము ఈ ఈ కడతాలు బునాదేశం కంచి వస్తున్నాం మేడం. ఓకే. 25 సంవత్సరాలు నేను రాబట్టి. ఓకే. బాగా థ్యాంక్ యూ అండి. బాగుంది.